హలో ఫ్రెండ్స్, గ్రామీణ ఆరోగ్య శాఖ నుంచి అయితేనండి మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఉద్యోగం చేసుకునే వారందరికీ ఇది ఒక మంచి అవకాశమనే చెప్పాలండి. 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో ఈ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. ఇంకా ఈ పోస్టుల విషయానికి వచ్చేపాటికండి ఈ పోస్టులు అనేవి ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రిలీజ్ అయిందండి. ఇందులో మొత్తం 3 రకాల పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. అసిస్టెంట్, టెక్నీషియన్ 1, ల్యాబొరేటరీ అటెండెంట్, ఇలా 3 విధాల పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. దీనికి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలండి, ఆఫ్లైన్లో అప్లై చేయడానికి లేదండి. ఇంకా నోటిఫికేషన్లో ఉన్న పోస్ట్ కోడ్కి వచ్చేపాటికండి ASST అండి, పోస్ట్ ఆఫ్ ద నేమ్ అసిస్టెంట్. అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలండి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ మినిమం వచ్చి ఉండాలండి. శాలరీ వచ్చేపాటికి 35,400 నుంచి 1,12,400 రూపాయలు అయితే వస్తుందండి. సో పే స్కేల్ అదన్నమాట. సో మనకి అన్ని రకాల అలవెన్సెస్ పోను చేతికి 56,000 అయితే వస్తుందండి. దీనికి 30 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి, మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఇంకొక రెండో పోస్ట్ వచ్చేపాటికండి టెక్ 1 అండి, టెక్నీషియన్ 1. సో దీని శాలరీ వచ్చేపాటికండి 19,900 నుంచి 63,200 పే స్కేల్ అయితే ఉంటుందండి. మనకి అన్ని రకాల అలవెన్సెస్లు పోను 25,000 అయితే చేతికి వస్తుందండి. దీనికి ఇంటర్మీడియట్ చేసి ఉండాలండి, బైపీసీ గ్రూప్ వాళ్ళు. మినిమం 55% అయినా మార్క్స్తో పాస్ అయి ఉండాలండి. దీనికి 28 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేయొచ్చండి. ఇంకో మూడో పోస్ట్ వచ్చేపాటికండి ల్యాబొరేటరీ అటెండెంట్ 1 అండి. సో దీంట్లో శాలరీ విషయానికి వచ్చేపాటికండి 18,000 నుంచి 56,900 పే లెవెల్స్కి అయితే వస్తుందండి. మనకి అన్ని రకాల అలవెన్సెస్ పోను 24,940 రూపాయలు అయితే వస్తాయండి. దీనికి 10th క్లాస్ క్వాలిఫై అయితే సరిపోతుందండి. 25 సంవత్సరాలలోపు ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. మనకి జాబ్ లొకేషన్ వచ్చేపాటికండి బెంగళూరు లేదంటే అహ్మదాబాద్లో అయితే ఉంటుందండి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ అలాగే ఏపీ, తెలంగాణ అర్హత ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సో దీనికి ఒకే ఒక రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో అందులో కనుక ఓబీసీ వాళ్ళకి అలాగే అండర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 50% పాస్ అయితే సరిపోతుందండి. అలాగే SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే 40% అయితే రావాలండి. సో దీనికి కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఈ పోస్టులకి అప్లై చేయాలంటే ఎగ్జామ్ ఫీ వచ్చేపాటికండి ఓబీసీ వాళ్ళకి 1,000 రూపాయలు అండి. అలాగే SC, ST ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపాయలు ఉంటుంది. ఎప్పుడైతే 1,000 రూపాయలు అంటారో సో అప్లై చేయడానికి కూడా చాలామంది ఆలోచిస్తారండి. ఇలాంటి జాబ్స్ అనేవి మళ్ళీ రావండి. అవకాశం వచ్చినప్పుడు మాత్రమే వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఇంకా దీనికి అప్లై చేయాల్సిన వాళ్ళు దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషను అలాగే అప్లై చేయడానికి లింకు ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్ళి మీరు అప్లై చేయండి. ఇందులో ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి సో ఎవరైతే రిటర్న్ టెస్ట్ రాస్తారో అందులో క్వాలిఫై అవ్వాలండి. అలాగే ఇందులో నెగిటివ్ మార్క్ కూడా ఉందండి. ఒక్క రాంగ్ ఆన్సర్కి 0.25 నెగిటివ్ మార్క్ అయితే తీస్తారండి. కాబట్టి ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామేనండి. ఆలోచించి పెట్టండి. దీని ప్రొబేషన్ పీరియడ్ వచ్చేపాటికి 2 years అయితే ఉంటుందండి. సో ఈ పోస్టులకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేపాటికండి 11/12/2024 రాత్రి 12 గంటల లోపు అయితే అప్లై చేసుకోవాలండి. సో మనకు సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. పోస్టులకి మీకు సంబంధించినటువంటి ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ, టెక్నికల్ ఇష్యూ ఉన్నా కానీ సో దీనికి సంబంధించిన మెయిల్ అడ్రస్ కూడా పెడతానండి. సో వాళ్ళతో మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు.